ఈ ఏడాది ఉగాది పర్వదినం రోజు గద్దర్ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేయబోతున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎంతో నిష్పక్షపాతంగా జ్యూరీ కమిటీ విజేతలను ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు. భారతీయ సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ నగరం బేస్గా ఏర్పడాలనే ప్రధాన సంకల్పంగా తమ సర్కారు కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం. దేశమంతా మన వైపు చూసేలా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించబోతున్నట్టు భట్టి చెప్పారు. ఈ ఏడాది 90 సినిమాలు నామినేషన్స్కి వచ్చాయని, అన్ని సినిమాలను జ్యూరీ కమిటీ చూసి విజేతలను ప్రకటిస్తుంది అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు, తెలంగాణ ప్రాంత సామాజిక మార్పు కోసం కళలను పెద్ద ఎత్తున ఉపయోగించి జీవితం మొత్తం ధారపోసినటువంటి గద్దర్ గారి పేరు మీద తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసి ఇది 2వ సంవత్సరం మళ్ళీ ఈ అవార్డ్స్ని ఇచ్చుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం ఉగాది పర్వదినం నాడే ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా సమయం సరిపోకపోతే ఆ రోజు చేయలేకపోయాం. ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఉగాది పర్వదినం నాడే ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులకి, ప్రముఖమైన సినిమాలకి, కథలకి, రచయితలకి రకరకాలైనటువంటి అవార్డ్స్ అన్నిట్లు కూడా ఇందులో పొందుపరిచి ముందుకు వెళ్తూ ఉన్నాం.